సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా కోసం అయితే రాజమౌళి సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చాడు. ఇది పాన్ ఇండియా ప్రేక్షకులనే కాకుండా పాన్ వరల్డ్ ప్రేక్షకులను ఆకర్షించేలా రాజమౌళి అయితే సరికొత్త ప్లాన్ తో ముందుకొచ్చారు. ఇంతకీ ఎస్ఎస్ రాజమౌళి ప్లాన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి తన ఫ్యామిలీ అంతా కూడా తన సినిమాలో భాగం చేస్తాడు. ఇక అదే ఆయన సక్సెస్ ఫార్ములా అని కూడా అంటూ ఉంటారు అందరూ. అయితే ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే సినిమాకైతే రాజమౌళి కొత్త ఆలోచన కూడా చేస్తున్నారట. అదేమిటంటే ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ గా తన అన్న కీరవాణి కాకుండా వేరొకరితో పనిచేయాలని కూడా అనుకుంటున్నాడు రాజమౌళి. రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు మేజర్ హైలైట్ గా ఉంటూ వస్తున్నాడు కీరవాణి గారు. జక్కన్న సినిమాలకు తన అన్న కీరవాణి మ్యూజిక్ అయితే ఎంత ప్రభావం ఉంటుందో అందరికీ తెలిసిందే. రాజమౌళి రాసుకున్న కథకు అలాగే కథనానికి తగ్గట్టుగా సంగీతం వాయించి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడు కీరవాణి. అయితే ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాకైతే ఎంఎం కీరవాణి లేకుంటే చాలా కష్టం. రాజమౌళి ఎలాంటి మ్యూజిక్ ఆశిస్తాడో, ఆయన టేస్ట్ ఎలా ఉంటుందో కీరవాణికి అయితే బాగా తెలుసు. మరి అలాంటి సూపర్ స్టార్ కాంబోకైతే బ్రేక్ అవుతుందంటే ఈ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమాపై అయితే ఉంటుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చేస్తున్న సినిమాకైతే అసలు రాజమౌళి ప్లాన్ ఏంటి, ఈ సినిమాను ఎన్నేళ్లలో పూర్తి చేయాలని కూడా రాజమౌళి అనుకుంటున్నాడు. ఈ సినిమాలో మిగతా నటీ నటులు ఎవరు, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఎన్ని రోజులు డేట్స్ ఇస్తున్నాడు, అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని కూడా అంతా అనుకుంటున్నారు. దాని గురించి అయితే ఎస్ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి టీం అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. కేఎల్ నారాయణ్ నిర్మిస్తున్న ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై మాత్రం అంచనాలైతే ఒక రేంజ్ లోనే ఉన్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి తన నెక్స్ట్ చేస్తున్న సినిమాపై కూడా అంతకు మించిన అంచనాలైతే పెంచుతూ ఉన్నాడు. పైగా రాజమౌళి అయితే ఫస్ట్ టైం ఒక పెద్ద సూపర్ స్టార్ తో పని చేస్తున్నాడు. ఖచ్చితంగా అంచనాలు మాత్రం అందుకు తగ్గట్టే ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నెగటివ్ టాక్ తోనే రికార్డులు బద్దలు కొడతాడు. అలాంటిది రాజమౌళి సినిమా అంటే ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి జోడీగా ఏకంగా ఇండోనేషియా హీరోయిన్ దించుతున్నాడు. మహేష్ బాబు గారితో తదుపరి సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించిన రాజమౌళి అయితే అందుకు తగ్గట్టుగానే అంచనాలు కూడా పెంచేశారు. ఇక అంతేకాకుండా ఈ చిత్రానికి విజేంద్ర ప్రసాద్ కథ అందించడం కూడా జరిగింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా అంతా పూర్తయిపోయింది. హాలీవుడ్ ఆర్టిస్టు టెక్నీషియన్లు కూడా ఈ సినిమాలో పనిచేసే అవకాశం కూడా ఉంది. ఈ మధ్యనే ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్లు అంటూ ప్రచారంలో కూడా వచ్చింది. వాటినే ఇంకా ట్రెండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో రూమర్ కూడా సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది. ఈ చిత్రం కోసం ఎస్ఎస్ రాజమౌళి ఈసారి ఏకంగా ఇండోనేషియన్ హీరోయిన్ దించబోతున్నాడు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా కోసం హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను కూడా దించాడు. ఇక తాజాగా మహేష్ బాబు గారి సినిమా కోసం అయితే ఇండోనేషియన్ హీరోయిన్ ఎలిజబెత్ చెల్సియా ఇస్లాన్ ను రంగంలో దింపుతున్నట్టు కూడా సమాచారం వచ్చింది. ఈమె కొంచెం చూడటానికి కొంచెం చైనీస్ జపనీస్ అమ్మాయిలా కనిపిస్తుంది, కానీ చూడడానికైతే ఎంతో అందంగా ఉంది. మహేష్ బాబు గారి పక్కనైతే చాలా చక్కగా సెట్ అయ్యేలా కనిపిస్తుంది. దీంతో మంచి చాయిస్ అని కూడా అభిమానులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.